హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్దోనితో 1114. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా మార్నింగ్ లేవగానే బాబుకి కార్లు ఉండాలి. సో కొత్త కార్ ఒకటి ఓపెన్ చేశారు, భలే ఉంది కదా. సో ఇంకా మార్నింగ్ కుష్బాబుకి వాళ్ళ బావ తరపు నుండి మంచి గిఫ్ట్ అయితే వచ్చింది. కుష్బాబు ఫస్ట్ గిఫ్ట్ ఏంటో చూసేద్దాము. సో లెట్స్ ఓపెన్. వాడు యాంగ్జైటీ లేదు, ఏం లేదు, నిద్ర మాత్రలో ఉన్నాడు. అమ్మా కుశల్ బాబు, అమ్మా సూపర్ అమ్మా. కుష్బాబు థ్యాంక్ యూ చెప్పు బావకి. థ్యాంక్ యూ బావా చెప్పు. మార్నింగ్ ఇంకా చాలా మంది అనాథ పిల్లలు, ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చాక్లెట్స్ పంచుదామని చెప్పి స్టార్ట్ అయ్యాము. వాళ్ళ నానమ్మ మార్నింగ్ అన్ని సర్దేసి పిల్లల కోసం కుషాలను పట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఇంకా హాస్టల్ దగ్గరకు అయితే తీసుకొచ్చారు. హాస్టల్ ఇంకా స్కూల్ రెండు ఒక దగ్గరే. అనాథ పిల్లలు ఉన్నారు, బయట పిల్లలు కూడా ఉన్నారనమాట. సో వీడు బర్త్డేకి లాస్ట్ ఇయర్ కూడా పంచారు, ఇంకా ఇప్పుడు కూడా పంచితే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా సేమ్ స్కూల్కి వచ్చాము. సో మొత్తానికి 75 to 80 మెంబర్స్ అయితే ఉన్నారు. కుశల్ హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు. 75 80 పోన్లే సరిపోతుంది. వేరంగా చాలా మంది ఉన్నారు, మళ్ళీ ఎక్కువ మంది వచ్చారు సార్ పిల్లలు. చాక్లెట్స్ ముందు పిల్లలు ఎంతమంది ఉన్నారో కనుక్కోవాలి కదా. సో అత్తయ్య ముందే ఆయమ్ని అడిగి కనుక్కున్నారు. 75 మెంబర్స్ అన్నారు, బట్ ఇక్కడ వాళ్ళని అడిగితే 86 మెంబర్స్ అని అన్నారు. సో మొత్తానికి అలా అడ్జస్ట్ చేసాము. పిల్లల దగ్గర బొమ్మలు ఉంటే ఫుల్ బిజినెస్ అవుద్ది కదా. ఇంకా పేపర్ ప్రింటింగ్ అని చెప్పేసి ఏదో ఒక అతను వచ్చి మంచి బిజినెస్ అయితే అవుతుంది. పిల్లలందరూ అతని దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా మా కుష్బాబు యాక్టివ్ లేదు, ఇంకా నిద్రమత్తులోనే ఉన్నాడు. ఇటు చూడంటే చూడట్లేదు, చూడండి ఎలా ఉన్నాడో. ఫుల్ మత్తు అంటే మత్తు వదలలేదు హీరోకి. ఇంకా లేకపోతే ముందు నుంచి వెనక్కి నుంచి ముందుకు ఒక 100 రౌండ్లు వేసేస్తాడు. ఇంకా మార్నింగ్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి మొత్తం ఫ్యామిలీ అంతా టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. నానమ్మ, అత్తయ్య, ఇంకా నేను, అందరూ అనమాట. ఇంకా సింహాచలం అయితే వెళ్ళాము. ఇది ఎంట్రన్స్. కుష్బాబు ఎక్కడికి వచ్చావు సార్? ఎక్కడికి వచ్చారు సార్? ఎక్కడికి వచ్చారు? మా కుష్బాబు ఈ గ్యాప్లో కార్లో ఒక స్లీప్ వేస్తాడు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చానో తెలియలేనట్టు మొత్తం అంతా చూసుకుంటున్నాడు అనమాట. ఇంకా పడుకొని లేచాడు కదా, షాక్ అయిపోయాడు.
చాలామంది పైకొచ్చిన వాళ్ళు మా దగ్గర క్యాష్ లేదు, క్యాష్ ఉంటే ఇవ్వండి, ఫోన్‌పే చేస్తాము అది ఇది అని అంటున్నారు. సో, కొంచెం ఫ్రాడ్ కూడా అవుతది. అందుకే ఇలాంటివేమి ఎంకరేజ్ చేయకుండా మీ మనీ మీరు పట్టుకొనెళ్ళండి టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు. సో, అక్కడ యూజ్ అవుతది కదా ఫోన్‌పే కాకుండా. ఇంకా చూడండి ఎలా ఎక్కి కూర్చున్నాడో పైన. వాళ్ళ తాతయ్య పైన ఎక్కేసాడు మొత్తానికి. కొండు నార్మల్ లైన్ ఒకటుంటది. వీఐపీ లైన్ ఒకటుంటది. సో, దర్శనాలు వేరే వేరేగా అవుతాయన్నమాట. ఇంకా పోలీస్ వాళ్ళు తెలుసు కాబట్టి ఇంక మావయ్య గారి ద్వారా వీఐపీ దర్శనం అయింది. ఫోన్స్ అసలు లోపటికి నాట్ అలౌడ్. అసలు తీయకూడదు. ఇంకా మా ఆయన చిన్న క్లిప్ తీద్దామని చెప్పి తీశారు. ఫోన్స్ వాళ్ళు చూస్తే మాత్రం కంపల్సరీ తీసేసుకుంటారు. అస్సలు నాట్ అలౌడ్ అనమాట. ఇంకా మా వాడికి మియోమ్ అంటే గొప్ప భయము. మియోమ్ మియోమ్ అని చెప్పి పడుకోబెడుతూ ఉంటాం అనమాట ఎప్పటికప్పుడు. సో, అది ఉందని చెప్పి వాడిని అక్కడ తీసుకొద్దామని చెప్పి అనుకున్నాము. కుష్బాబు బర్త్డే కదా అందరూ ఫోన్ చేసి విషెస్ చెప్తున్నారు. ఇంకా సార్ గారు అసలు ఊ అనట్లేదు, ఆ అనట్లేదు. బర్త్డే విషెస్ వస్తున్నాయి అనమాట. బర్త్డే కదా, సో బ్లెస్సింగ్స్ కోసం చూడండి ఎలా చూస్తున్నాడో. మియాముని చూడలేదు, ఇంకా చూస్తే మాత్రం అమ్మో మియామ్ అంటాడు హీరో. అమ్మా నమస్తే చేసి అందరికి జోక్ చేసి బ్లెస్సింగ్స్ తీసుకో. అందరికి చేసి అందరూ శ్రీకాకుళం హెడ్ మాస్టర్స్ అంట. ఇంకా కుషాల్ చూసి అలా అక్కడే పరిచయం అయింది. అందరూ ఫుల్ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అందరూ పెద్ద కుషబాబు తాతీలు అందరూ కుషాల్కి బ్లెస్సింగ్స్ ఇచ్చారనమాట. ఇంకా అందరం కలిపి ఒక ఫోటో తీసుకున్నాం, ఒక మెమరీగా ఉంటుంది అని చెప్పి. ఇంకా చూడండి కుషాల్ బాబు మియాన్ దగ్గరికి అయితే వచ్చాడు. ఓ పట్టుకుందామని చెప్పి ట్రై చేస్తున్నాడు. భయం లేదు అస్సలు. పట్టుకో మియాం పట్టుకో. అమ్మో ఇంకా టెంపుల్ నుంచి మేము రిటర్న్ అయిపోయాము. అక్కడ సంపంగి పూలు ఉన్నాయని చెప్పి తీసుకున్నాము. కార్ అంతా మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇంకా కొండ మీద నుంచి కిందకు దిగుతున్నప్పుడు మన చెవులన్నీ ఫుల్ బ్లాక్ అయిపోతాయి. దిగినప్పుడు అంతే, ఎక్కినప్పుడు అంతే. సో కొండ కదా మేబీ అందువల్ల అనుకుంటాను ఫుల్ బ్లాక్. ఇంకా కుషుబాబు వాళ్ళ ముత్తమ్మమ్మ ముత్తనాని వస్తున్నారు, వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా కుషల్ బాబు చూడండి మొత్తాన్ని పైకి ఎక్కిసాడు. వాళ్ళు వచ్చినంత వరకు వెయిటింగ్. ఈలోపు ఫుల్ వాళ్ళ తాతయ్యని ఎక్కి తొక్కొస్తున్నాడు. ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ కోసం టెర్రస్ మీద అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. ఇంకా ఫుడ్ ఇంకా సంబంధించినవన్నీ. కుషాల్కి ఒక థీమ్ అయితే సెలెక్ట్ చేసాము, 2 ఫాస్ట్ అని చెప్పి. అంటే సెకండ్ ఇయర్ కదా ఇప్పుడు కంప్లీట్ అయింది, 2 years కంప్లీట్ అయ్యాయి. సో అందుకు ఒక థీమ్ సెలెక్ట్ చేసాము. సో ఫైనల్గా ఎలా వచ్చిందో మీరే చూసేయండి. ఇంకా ఈవినింగ్ త్వరగా రమ్మంటే మమ్మీ వాళ్ళు లేట్గా వచ్చారు. సో మొత్తానికి మా వదినలు కొంచెం బెటర్, మమ్మీ ఫుల్ లేట్గా వచ్చారనమాట. ఇంకా తమ్ముడు మమ్మీ వాళ్ళు వచ్చారు. అన్నయ్య వాళ్ళందరూ టెర్రస్ మీదే ఉన్నారు. ఇంకా ఫైనల్గా కుషాల్ థీమ్ ఎలా వచ్చిందో చూసేయండి. అందరికన్నా ముందు వాడే వచ్చి ఫుల్ రౌండ్ లేసేస్తున్నాడు మేడ మీద. ఏం జరుగుతుందో తెలియదు, వాడి బర్త్డే అని వాడికే తెలీదు. గిఫ్ట్లు ఇస్తుంటే చక్కగా తీసుకొని ఓపెన్ చేసేసుకుంటున్నాడు. ఇంక దొరికిందే ఛాన్స్, అబ్బా మంచి గిఫ్ట్లు వస్తున్నాయని చెప్పి ఇంక ఓపెన్ చేసుకోవడం, అక్కడికక్కడే ఆడిసుకోవడం.
ఖుషుబాబుకి కార్లంటే గొప్ప పిచ్చనమాట. అందుకే థార్ థీమ్‌లో ఫాండెంట్ కేక్ అయితే చేయించాము. గిఫ్ట్ తీసుకున్నాము. సో, సేమ్ అలానే చేయించాము అది కూడా. పిల్లలందరూ ఫుల్ కేక్ కటింగ్ కోసం వెయిటింగ్ అనమాట. లైట్‌గా వర్షం పడుతుంది. స్విజ్లింగ్ అనమాట. ఇంకా ఎక్కువైపోద్దని చెప్పి ఇంకా ఫాస్ట్‌గా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశాము. వర్షం కరెక్ట్‌గా కేక్ కటింగ్ టైంకి ఆగింది. ఇంకా కార్ అక్కడ పెట్టామని చెప్పి మా కుశాల్ బాబు ఇంకా చూడలేదు. కార్ వాళ్ళ డాడీ గిఫ్ట్ అనమాట. ఇంకా కిందకి దిగిన తర్వాత ఒక క్లాత్ తీసి వాడికి చూపిద్దామని చెప్పేసి ఇంకా చూపించలేదు. ముత్తతాతి ఖుష్బాబుకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అక్షింతలు వేసి. కరెక్ట్‌గా నవంబర్ 29 తుఫాన్ స్టార్ట్ అంట. ఇంక ఇలా భోజనాలు స్టార్ట్ అయ్యాయి. వర్షం స్టార్ట్ అయింది. ఈవినింగ్ నుండి పడుతుంది. ఇంకా ఆ టైంకి స్టార్ట్ అయిందనమాట. సో, భోజనాలు ఏం పెట్టారో చూసేద్దాము. చికెన్ దమ్ బిర్యానీ, వెజ్ ఫ్రైడ్ రైస్, ఇంకా కార్తీక మాసం కదా చాలామంది నాన్ వెజ్ తినరు. సో, వెజ్ వాళ్ళకి వెజ్. ఇంకా చికెన్ కర్రీ, పొటాటో ఫ్రై, పన్నీర్ కర్రీ, సాంబార్, కర్డ్, ఇంకా రసం, ఇంకా నార్మల్ వైట్ రైస్ యాజ్ యూజువల్ అనమాట. వైట్ రైస్ మ్యాండేటరీ కదా, అది కంపల్సరీ ఉండాలి. ఇంకా టిఫిన్ సెషన్ కూడా పెట్టాము. పూరి, ఇడ్లీ, బోండా. ఇంకా అవి నేను తీయడం అవ్వలేదు. ఇంకా కార్తీక మాసం చాలామంది టిఫిన్ చేస్తారు కదా. ఇంకా అందరూ తమ్ముళ్ళు. ఇంకా కుశాల్ బాబుకి మామయ్యలు అనమాట. మాము మాము అని పిలుస్తాడు. ఇంక మా కుశాల్ బాబు షూ దగదగా మెరిసిపోతుంది. వర్షం ఇంకా చాలా ఎక్కువైపోయింది. ఇంక ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంటదనమాట లోపట. అక్కడ టేబుల్ పెట్టేసి ఇంకా అక్కడ ఫుడ్ పెట్టేద్దాం అని చెప్పి అన్నయ్య ఆళ్ళు ఇంకా అక్కడ పెడుతున్నారు.
ఇవన్నీ ఒక మెమరీస్ కదా, సో అన్నీ క్యాప్చర్ చేసాము. ఇంక అన్నీ గుర్తుండిపోవాలని చెప్పి ఇంక ఇవి చూడండి బబుల్స్, వాటర్ బబుల్స్. మా కుష్బాబు చూస్తే ఇంక వదలడు, ఫుల్ దాంతో ఆడుతూనే ఉన్నాడు తర్వాత అంతా. కుశాల్ బాబు సెకండ్ బర్త్డేకి వర్షం అంటే వర్షం ఫుల్, తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది వస్తుంది. పోన్లేండి కరెక్ట్గా కేక్ కటింగ్ టైంకైనా వర్షం ఆగిందనమాట. సో ఇలా అయ్యాయి కుశాల్ బాబు బర్త్డే సెలబ్రేషన్స్. బాబు అస్సలు ఆగలేదు, డాన్స్ ఫుల్ ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అలా వేస్తూనే ఉన్నాడు. బాబు గారు జోష్ అస్సలు తగ్గలేదు. సింబురి చుట్టి దాన్ని సుందరకన సొట్ట దాన్ని చేతిలగ్గి పెట్టి దాన్ని వందరాల మెట్టదాన్ని సింబురి చుట్టి దాన్ని సుందరకన సొట్ట దాన్ని చేతిలగ్గి పెట్టి. ఇంకో జీవన్ కుషాల్ బాబు ఇద్దరు జాన్ జిగిరి ఫ్రెండ్స్ అనమాట. ఆడేం చేస్తే ఈడు కూడా అదే చేస్తాడు. ఇద్దరు జాన్ జిగిరీలు. గిఫ్ట్లు ఇస్తుంటే చక్కగా తీసేసుకుంటున్నాడు. ఇంకా పిల్లలందరికీ గిఫ్ట్లు అంటే గొప్ప ఇష్టం కదా. ఇచ్చడే మాయ్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి మళ్ళీ కేక్ కటింగ్ చేశారు. సో ఫైనల్ గా సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ అంటిల్ నెక్స్ట్ వ్లాగ్.